పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 1,55,095 కాగా 43 రౌండ్ల తర్వాత 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. తాజా వివరాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,23,709 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 1,04,846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కి 29,915 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మ్యాజిక్ ఫిగర్ కు 31,386 ఓట్ల దూరంలో ఉన్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన రెండవ ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 1,55,095 కాగా 43 రౌండ్ల తర్వాత 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. తాజా వివరాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,23,709 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 1,04,846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కి 29,915 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మ్యాజిక్ ఫిగర్ కు 31,386 ఓట్ల దూరంలో ఉన్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? తుది ఫలితాలు ఎప్పుడు వస్తాయి? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి మొన్న ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇటు అంటే మొత్తం చూసుకున్నట్లయితే 1,55,095 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ ని ఇటు గెలుపు మార్కుగా నిర్ణయించడం జరిగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా ఏ అభ్యర్థికి ఆ మార్కులు చేరుకోకపోవడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా నిన్న రాత్రి నుంచి కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం 43 రౌండ్లు ముగిశాయి. 43 రౌండ్లకు సంబంధించి 42 మంది అభ్యర్థులను దిగువ నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి 1,23,709, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే చాలా వరకు ఇటు మొదటి ప్రాధాన్యత ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు రెండో ప్రాధాన్యత ఎక్కువగా ఉపయోగించుకోలేదు. చాలా తక్కువ మంది ఉపయోగించుకున్న నేపథ్యంలో కేవలం కొంత మాత్రమే ఆధిక్యం వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే మాత్రం ప్రస్తుతానికి లీడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు మార్గం చేరుకోవడానికి 31,386 ఓట్ల దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఇంకొక ఇటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంటుంది. అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇటు రాకేష్ రెడ్డి, అదేవిధంగా మల్లన్న కాకుండా బీజేపీ అభ్యర్థి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఇద్దరు కూడా ఎలిమినేట్ చేసిన తర్వాతే ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ముగుస్తుంది. అయితే అప్పటికి కూడా ఎవరు కూడా మార్కును చేరుకున్నప్పుడు మూడో ప్రాధాన్యత ఓట్లకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు రాత్రి 9 అర్ధరాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్.